నమస్కారం శ్రీదేవి గారు. నమస్కారం రాను. యాహ్! ఎలా ఉన్నారు? బాగున్నామండి. అందరికీ నమస్కారం అండి. అండ్ శ్రీదేవి గారు, థాంక్స్ ఎ లాట్ ఫర్ అగ్రీయింగ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కన్వర్జేషన్ టుడే. శ్రీదేవి అయ్య గారు, ఆవిడ ఇక్కడ మనతో యూఎస్‌లో ఉన్నారు. ఐ థింక్ లాస్ట్ ఫ్యూ వీక్స్. శ్రీదేవి అయ్య గారు, షీ ఈస్ ఎ వెరీ ఫేమస్ మ్యూజిషియన్. మంచి వోకలిస్ట్. ఆవిడ చాలా ప్రోగ్రామ్స్ ఇండియాలోనూ, యూఎస్‌లోనే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఇది వన్ సైడ్ అయితే, ఇంకో స్పెషల్ విషయం ఏంటి, ప్రత్యేకత ఏంటంటే, ఈవిడ కాంచీపురం పీఠానికి విజయేంద్ర సరస్వతి స్వామి వారికి కూడాను చాలా సన్నిహితులు. స్వామివారు నిర్దేశించిన చాలా కార్యక్రమాల్లో శ్రీదేవి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడాను పార్టిసిపేట్ చేసి ఎన్నో యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో శ్రీదేవి గారు అంతేకాకుండా మన అగ్రహారాన్ని కూడాను కాంచీమఠం తరపున అప్రోచ్ అయ్యారు. అది స్వామివారి సందేశంతోను. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ కన్వర్జేషన్. బట్ టుడే ఈరోజు శ్రీదేవి గారు మనతో గాన కథ అంటే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆదేశాల మేరకు, అట్లాగే శంకర విజయం గురించి, శంకరాచార్యుల వారు స్థాపించిన చతురామ్నాయ పీఠాల గురించి, అట్లాగే విశేషంగా కాంచీపురం పీఠం గురించి, సర్వజ్ఞ పీఠం గురించి మనకి కొన్ని విశేషాలు ఆవిడ గానంతో చేకూర్చి చెప్పడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్స్ లాట్ శ్రీదేవి గారు. యూ కెన్ స్టార్ట్ అండి. అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చారు కనుక, నేను యూజువల్లీ కథాగానం చేసేటప్పుడు ఇట్ విల్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. సో మీకు అభ్యంతరం లేకపోతే మనం ఇంటరాక్టివ్ గా చేసుకోవచ్చు. ఐ నో ఆదిశంకరాచార్య వారి గురించి అందరికీ తెలుసు. ఇదేమైనా కొత్త టాపిక్ కాదు. సో మన జగద్గురువుల గురించి మాట్లాడుతూ నేను చెప్తున్నప్పుడల్లా మీకు ఇఫ్ ఐ పోస్ట్ అ క్వశ్చన్ లైక్ మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి. తెలుసని భావంతో మొదలు పెడుతున్నాను. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మనకు భారతీయ తత్వశాస్త్ర వినికిలాకాశంలో యూజువలీ చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చి ఉన్నారు. అలాగా మనకి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మనము సనాతన ధర్మం ఫాలో అవ్వడానికి మనకు ఒక ధృవతారగా వచ్చింది శ్రీ ఆదిశంకరాచార్యుల వారి. ఒకసారి ఇఫ్ యూ జస్ట్ థింక్ అబౌట్ దాట్, వారు లేకపోతే నిజంగా మనకి ఇప్పుడు ఏదైనా స్తోత్రాలు గాని, మనకి పాడే దేవీ స్తోత్రాలు గాని, లేకపోతే ఏదన్నా దేని గురించి అన్నా పూజా విధానం కూడాను మనకి ఆదిశంకరాచార్యులు వారే ఇచ్చారు. సో మన ధార్మిక జీవనం కూడా ఒకవేళ ఇవన్నీ లేకపోయి ఉంటే ఇట్ విల్ బి లైక్ అ క్వశ్చన్ మార్క్. సో ఆదిశంకరాచార్యులు వారు ఎవరు, ఎలా వచ్చారు, ఆయన ఏ అంశంలోంచి వచ్చారు, ఎవరికన్నా తెలిసే ఉండొచ్చు. సో ఐ సెడ్ ఇట్ విల్ బి అ ఇంటరాక్టివ్ సెషన్, బట్ మళ్ళీ మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం, ఇది మామూలుగా నేను చెప్పినప్పుడు మాత్రం ఇట్ విల్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. మీకు అన్మ్యూట్ చేసుకోవచ్చు, లేదంటే ఇఫ్ యూ వాంట్ మీ టు కంటిన్యూ ఐల్ జస్ట్ కంటిన్యూ. కేరళ రాష్ట్రంలో పూర్ణా నది తీరంలో కాలటి అనే గ్రామంలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో క్రీస్తు శతకం 788 వైశాఖ శుద్ధ పంచమి రోజుగా పునర్వసు నక్షత్రంలో ఆదిశంకరులు జన్మించారట.
నేను ఆది శంకరాచార్య వారి గురించి చెప్పిన తర్వాతే మిగతా పీఠాల గురించి చెప్తామని వీరి గురించి మొదలు పెట్టాను. ఆయన ఎక్కడ సిద్ధి పొందారు, శివైక్యమయ్యారు, దట్స్ స్టిల్ ద కాంట్రవర్సీ, బికాస్ చాలా పుస్తకాల్లో ఉన్నాయి. మనము శంకర విజయాన్ని చూసుకుంటూ విల్ గో విత్ దట్. తల్లి ఆయన తల్లి వచ్చి ఆర్యాంబ, శివగురువు తండ్రి మహాపండితుడుట. వారికి అనన్య శివభక్తి ఉండగా శివుడి అంశంతోటి కొడుకు పుట్టాలని కోరికతో వారు శివుని పూజించి చక్కగా ఒక బుజ్జి బాబు పుట్టాడు. శంకర భగవత్పాదులు వారు జన్మించారు. అందువల్ల శివగురువు ఆయనకి శంకరుడు అని నామకరణం చేశారు. మరి శంకరులో బాలమేధావిగా ఆయన ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన 3వ ఏటనే వాళ్ళ తండ్రి కాలం చేస్తారు. ఆయన తండ్రి వెంటనే మరి 5వ ఏట తల్లి ఉపనయనం చేసింది. మరి అప్పట్లో స్కూల్స్ అన్ని లేవు గనక, వేద పాఠశాలలే ఉండేవి గనక వారిని గురువుల దగ్గర పంపించి వేదాభ్యాసం చేయడానికి పంపించారు. ఫ్యూచర్ అసలు ఎంత చైల్డ్ ప్రాడిజీ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఈజీగా హీ లెర్న్ మెనీ థింగ్స్, చాలా త్వరగా నేర్చేసుకున్నారు. మరి మనకు తెలిసిందే, వేదాభ్యాసం చేసేటప్పుడు సాధారణంగా పిల్లలు భిక్షకి వెళ్ళి తీసుకొని కలెక్ట్ చేసుకుని వచ్చి వాళ్ళు తిన్నారు. సో రోజు శంకరుల వారు కూడాను భిక్షకి వెళ్ళేవారు. చక్కగా భిక్షకి వెళ్ళి ఒకరోజు అలాగే ఒక పేద బ్రాహ్మణ కుటుంబం, పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు నిలబడి ఆవిడ్ని భిక్ష కోరగా, పాపం ఆవిడ ఇంట్లో ఏమీ లేదట, ఒక చిన్న ఉసిరికాయ. ఆవిడ అదే సిగ్గుపడుతూ ఆ ఉసిరికాయని ఇచ్చేస్తే ఆవిడ పేదరికాన్ని గ్రహించి అప్పుడు ఆయన ఆసువుగా కనకధారం చదివేశారు, మహాలక్ష్మిని స్తుతించారు. మనకి అప్పుడే ఫస్ట్ టైం, దట్ ఈస్ ద ఫస్ట్ ఏమంటారు అద్భుతం, ఒక మిరాకిల్ జరిగింది. ఆది శంకరాచార్యులు వారు ఇచ్చిన ఫస్ట్ భిక్ష మనకి కనకధార స్తోత్రం. ఈ స్తోత్రం అందరికీ తెలిసిందే గనక కొన్ని ఫ్రేసెస్ అల్సింగ్. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి బృందాంగనీవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యధాస్తు మమ మంగళదేవతాయాః ముక్తా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సా మే శ్రియంతు దిశతు సాగర సంభవాయాః. ఇలా చూసుకుంటే చక్కగా ఆవిడికి కనకధార కురిసిందిట. మొత్తం ఉసిరికాయలన్నీ బంగారు ఉసిరికాయలాగా అలా ఆవిడ దారిద్రం అంతా పోగొట్టేశాడు మన బుజ్జి ఆదిశంకరులు. తర్వాత ఆయన తల్లిగారు రోజు వాళ్ళ ఇంటి దగ్గర ఒక పూర్ణా నది ఉండేది. పూర్ణా నదికి రోజు వెళ్ళి ఆవిడకి స్నానం చేసి వచ్చి వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక చిన్ని కృష్ణుడు ఆలయం ఉండేది. రోజు తల్లి అక్కడికి వెళ్ళి రావాలి. పాపం ఆవిడకి ఆ కోరిక ఉందని గ్రహించి ఈయనేం చేశారు, ఈయన అడిగారట ఒక్కసారి, హీ రిక్వెస్టెడ్ పూర్ణా నది టు జస్ట్ కమ్ పాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్. తల్లి కోసం ఆ కోరుకున్న తర్వాత పూర్ణా నది ఒక పాయ వచ్చి వాళ్ళ ఇంటి ముందు నుంచి ఇట్ స్టార్టెడ్ గోయింగ్. సో వాళ్ళ తల్లి, ఆయన తల్లి ఏమో చక్కగా స్నానం చేసుకొని కృష్ణుడికి పూజ చేసుకునేది. మరి మీరు అక్కడ గమనిస్తే ఆది శంకరాచార్యుల వారి పూర్వీకులు కృష్ణ భక్తులు, స్వతహాగా వీరు కూడా కృష్ణ భక్తుడే. మరి చిన్ని కృష్ణుడి అంటే, నేను సంగీతంలో ఉన్నాను గనక నాకు కృష్ణుడు కీర్తనలు ఇష్టం అని కాదు, కానీ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువి అన్నట్టు శంకరుల అంశమేగా శంకరాచార్యుల వారు కూడాను కృష్ణుడి గురించి ఆలోచించడం, కృష్ణుడిని తలుచుకోవడం. అలాగే చక్కగా మనం కూడా ఒక్కసారి కొన్ని ప్లేసెస్ ఆఫ్
Krishna Ashtakam, because I'm trying to cover all the stotras, not all the stotras, at least few stotras written by Adi Shankaracharya. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీదాయకం రామచంద్రం భజే అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరా మందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సంధదే అచ్యుతాశాష్టకం యపఠేదిష్టధాం ప్రేమతా ప్రాత్యహం పౌరుష సస్పృహం ప్రత్యతా సుందరం వేద్యవేశ్వంబర తస్య వశో హరే ధ్యాయతే సత్వరం. చాలా మటుకు స్తోత్రాలు ఆది శంకరాచార్య వారు రాశారు. ఆ స్తోత్రాలే మనం అందరం ఇప్పుడు కూర్చొని చదవడం కానీ పాడడం కానీ చేస్తున్నాం. సనాతన ధర్మానికి ఇబ్బంది రాకుండా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడల్లా ఒక గొప్ప వ్యక్తి మన కోసం వస్తూ ఉంటారు. అలాంటి కారణ జన్ములే మన ఆది శంకరాచార్య వారు. అప్పుడు హిందూ మతాన్ని బలహీనపరచడానికి చాలా మంది వచ్చి దే యూస్ టు ఆర్గ్యూ. నాస్తికవాదం కూడా అంటే ప్రచారంలోకి చాలా చాలా వచ్చి హిందూ మతంలో కర్మకాండకి ఇచ్చే ప్రాధాన్యం జ్ఞానకాండకి ఇవ్వడం పోయింది, మొత్తానికి పోయింది. ఇంకా ఎలాంటిదంటే పిచ్చి సాంప్రదాయాలు, దుష్ట సాంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, ఇంకా ఎలా అంటే బలులు అలాంటివి చేయడం మొదలు పెట్టారు అప్పటి కాలంలో. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దెన్ ఆది శంకరాచార్య డిసైడెడ్ దాట్ he came in front, he thought, okay, fine, మనకి భౌతిక నాస్తిక వాదాలను ఖండించడం, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హిందూ మతాన్ని సంస్కరించి జ్ఞాన మార్గంలో నడిపించాలి. ఇఫ్ యు అబ్జర్వ్, మనకి జ్ఞాన మార్గంలో నడిపించడానికి ఒక గురువు ఖచ్చితంగా ఉండాలి. తల్లి మన మొదటి గురువు అవుతే తండ్రి గురువు. సో తల్లి మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. తర్వాత మోక్ష మార్గాన్ని తీసుకెళ్ళడానికి మనకి కోసం వచ్చింది మన గురువే గనక హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ టేక్ us and lead to the మోక్ష మార్గం. జ్ఞాన మార్గాన్ని చూపించడం కూడా వారే చూపిస్తారు. ఇట్ ఇస్ నాట్ దట్ ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫైన్, నౌ ఐఎమ్ రెడీ, ఇప్పుడు నేను మొదలు పెడతాను పూజలు అని కాదుగా. వెనకాల తిరిగి చూస్తే if I'm 50, the moment I cross 50 and once I look back, what is that I have done? Okay, is this the time to start my pujas? అలా కాదు కదా. చిన్న పిల్లలు కూడాను మనం కరెక్ట్ వయసులోనే నేర్పిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఐఎమ్ సారీ, ధర్మ ప్రచారం చేయడం అలవాటు అయిపోయి ఈ పాయింట్స్ కూడా వస్తుంది, బట్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ధర్మం గనక ఐఎమ్ జస్ట్ టాకింగ్. ఎన్ని విషయాలు ఆది శంకరాచార్యులు వారు మన కోసం ఇచ్చారో నేను అంటే జస్ట్ నాకున్న చిన్న నాలెడ్జ్ తోటి మీకు చెప్తాను. తర్వాత హిందూ మతం గురించి మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి కనుక జ్ఞాన మార్గంలో నడిపించడానికి వారు మన కోసం వచ్చి దేశం మొత్తం పర్యటన చేశారు. తర్వాత సన్యసించారు. ఇలా సన్యసిద్దామని ఇంకా హీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఇవన్నీ చెయ్యాలంటే ఆయన సన్యాసాశ్రమంలోకి వెళ్లాల్సిందే. కానీ ఒక్కగానొక్క కొడుకు కదా, ఏ తల్లినో ఒప్పుకుంటుందా? ఆవిడకి ఎవరున్నారు? ఆవిడేమో ఒప్పుకోలే. ఇఫ్ యు అబ్జర్వ్, పెళ్లి కాక ముందర సన్యసించాలి అంటే తల్లి షీ షుడ్ పర్మిషన్ ఆవిడ ఇవ్వాలి. పెళ్ళైన తర్వాత ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉండి సన్యసించాలంటే భార్య అనుమతి ఇవ్వాలి. మరి ఇక్కడ తల్లి అనుమతి ఇవ్వాలి గనక ఆవిడ అనుమతి ఇవ్వలేదు గనక అప్పుడే బ్లాక్మెయిల్. అబ్జర్వ్ చేశానండి, పిల్లలు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అమ్మ నాకు ఇది కావాలని. ఆది శంకరాచార్యులు వారు సనాతన ధర్మం కోసం వాళ్ళ అమ్మని నీళ్ళలో వెళ్ళి ఒక మొసలి ఆయన కాళ్ళు పట్టుకుంటే, నువ్వు గనక ఒప్పుకోకపోతే నన్ను మొసలి తీసుకెళ్ళిపోతుంది. ఆల్రెడీ యూ ప్రిటీ వెల్ నో దట్
అంటే జాతకంలో నీకు తెలుసు కదమ్మా నేను అల్పాయుషు అని, మరి ఇలాగనుకు నువ్వు ఒప్పుకోలేదనుకో నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. లేదా నువ్వు కనుక సన్యసించడానికి ఒప్పుకున్నావనుకో నేను ఇంకొన్ని రోజులు బతకచ్చేమో, కొన్ని సంవత్సరాలు, ఇట్ విల్ బి అ న్యూ లైఫ్ ఫార్ మీ కదా. సో ఆలోచించు అంటే ఇంకా ఏమీ చేయలేక ఆ తల్లి ఒప్పుకోవడం జరిగింది. మన బుజ్జి ఆదిశంకరాచార్య వారు, బుజ్జి శంకరులు చిన్న కమండలం పట్టుకొని ఆయన కాషాయం ధరించి ఆయన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కానీ హీ ప్రామిస్డ్ హిస్ మామ్, ఏమని చెప్పారు, నీకు టైం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేను తప్పకుండా తిరిగి వస్తాను అని. అదే విధంగా ఆయన బయలుదేరారు. ఎక్కడికి చేరారు వారు? మీకు తెలిసే ఉంటుంది, నర్మదా నది తీరంలో గోవింద భగవత్పాదులు వారెవరో కాదు, గౌడపాదులు శిష్యుడు. సో మీరు పరంపర చూస్తే గౌడపాదుల వారు అంటే దానికన్నా ముందరే మనకి దక్షిణామూర్తి ఈజ్ ద ప్రథమ గురువు. అలాగ చూసుకుంటూ వస్తే సాంప్రదాయంలో గౌడపాదులు, గోవింద భగవత్పాదులు వారి శిష్యులు ఎలా అయ్యారు? ఆయన వెళ్ళారట నర్మదా నది తీరంలో గోవింద భగవత్పాదుల వారి ఆశ్రమం ఉంది, చిన్న గుహ ఉంది. ఆ గుహ ముందర వెళ్ళి నించున్నారు. ఎంత ఆయన నాలెడ్జ్ కి ఒక గురువే ఇంకా అంటే ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్ యాస్ శిష్య. ఒకటే అడిగారు, ఎవరు నువ్వు అనేసి. ఆయన ఇచ్చిన ఈ స్తోత్రం నిర్వాణ శతకం చాలండి. నీవు ఎవరు, ఎందుకు వచ్చావు అని అడిగితే, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రం నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. అహం ప్రాణ సంఖ్యో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశ న వా పాణిపాదౌ న చోపస్తవాయు చిదానంద రూప శివోహం శివోహం. न मे द्वेषरागौ न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्ष चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः. अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम्. न वा बन्धनं नैव मुक्तिं न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. न मृत्युर्न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरोर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्. ఈ ఒక్క నిర్వాణ శతకం చాలండి. ఆయనకున్న జ్ఞానానికి మెచ్చుకొని గోవింద భగవత్పాదుల వారి అతని శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఆయన వద్ద ఆదిశంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం, ఇదొక మహావాక్యం, చాలా గొప్ప గ్రంథం అభ్యసించారు. గౌడపాదుల వారు అద్వైతి గనక గోవింద పాదుల ఉపదేశం అద్వైత పరంగానే సాగి ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే ఆయన గురువు అలా అద్వైతి గనక. ఆశ్రమంలో ఉండగా ఒకరోజు నర్మదకు విపరీతమైన వరదలు వచ్చాయి.
ఫ్లడ్స్. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇట్ వాస్ లైక్ మొత్తం ఇలా ఫ్లడ్స్ తోటి మునిగిపోయి ఉంది. శంకరుడు ఏం చేస్తానంటే తన జలాకర్షణ మంత్రాన్ని పఠిస్తూ ఆ నది జలమంతా ఆయన కమండలంలోకి నిక్షిప్తం చేశారు. దిస్ వాస్ అనదర్ అద్భుతం దట్ హిస్ డన్. ఒకసారి వ్యాసుల వారు తమ బ్రహ్మసూత్రాలకు నర్మదా నది వరదలను ఎవరైతే ఆపగలుగుతాడో అతని మనకి బ్రహ్మసూత్ర భాష్యాన్ని రాయగలుగుతాడు అనేసి చెప్పి శంకరుల వారిని, ఇంకా చిన్నపిల్లాడే, ఆయన్ని కాశీ క్షేత్రం వెళ్ళి కొంతకాలం ఉండమని చెప్పి అక్కడికి వెళ్ళమన్నారు. సో నర్మదా నుంచి హీ స్టార్టెడ్ వాకింగ్ టు వారణాసి. కాశీ క్షేత్రంలో ఎలా ఉంటుందంటే ప్రతి నలుమూలల నుంచి మహా పండితులు వచ్చి అనేక శాస్త్రాల మీద దే యూస్ టు డూ రీసెర్చ్ అండ్ దే యూస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. కాశీ క్షేత్రంలో చోళ దేశానికి చెందిన విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వారు తర్వాత ఆదిశంకరాచార్య వారి దగ్గరకు వచ్చి నేర్చుకొని తెలుసుకొని తర్వాత ఆయన శిష్యులయ్యారు. అతను ఎవరో కాదు పద్మపాదుడు. ఆయన కూడా ప్రస్తుతుడైపోయాడు. మనకి 4 పీఠాలు స్థాపించారు. వారిలో ఒక పీఠానికి వీరే జగద్గురులయ్యారు. శంకరులు తేజస్సు చూసి అది చూడడానికి చాలా మంది వచ్చేసి దే యూస్ టు గెట్ ఎలా అంటే అట్రాక్ట్ అయిపోయేవారు ఆదిశంకరులను చూసి. నిజంగా మీరు నమ్మరు, ఒక్కసారి ఆదిశంకరాచార్య వైభవం అయిన తర్వాత జస్ట్ గివ్ మానసిక దర్శనం ఆఫ్ మన కంచి మఠం కూడాను. ఆదిశంకరాచార్యులు వారు చిన్నప్పుడు, వాజ్ ఓన్లీ 32 years శివాక్యం అయినప్పుడు, నిజంగానే ఒక చిన్న పిల్లాడిలాగా ఉండేవారు. చాలా కళగా ఉండేవారు. తర్వాత కాశీ క్షేత్రంలోకి వెళ్ళి ఒకరోజు గంగా నది స్నానం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఆయనకు అలా స్ఫురించిన వెంటనే స్తోత్రాలు వచ్చేసేవి. ఆయన వెళ్ళి అలా గంగా నది స్నానం చేస్తూ ఉండగా ఆసువుగా గంగా స్తోత్రం చెప్పేశారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే భాగీరథి సుఖదాయిని మాతః తవ జల మహిమాని గమే ఖ్యాతః నాహం జాని తవ మహిమానం పాహి కృపా మహిమాజ్ఞానం శంకర సేవిక శంకర గంగా స్తోత్రమిదం భవసారం వాంఛిత ఫలదం విమలం సారం శంకర సేవిక శంకర రచితం పఠతి సుఖీ తవ ఇతి జగమాప్తం. ప్రతి స్తోత్రం చాలా పెద్దగా ఉంటుంది కనుక జస్ట్ కొంచెం పాడుతున్నానండి. దాని తర్వాత వారు ఆదిశంకరాచార్యులు వారు వెళ్ళి, మనం కూడాను వారణాసి క్షేత్రం చేరితే ఫస్ట్ దర్శనం చేసుకునేది కాలభైరవుడిని. కాలభైరవ దర్శనం చేసుకొని అలా ఆసుగా ఆయన కాలభైరవ అష్టకం కూడా పాడేశారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే. అలాగే చక్కగా ఆయన దర్శనం చేసుకున్నారు, గంగా స్నానం చేశారు. మరి నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటారు? అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకొని అన్నపూర్ణాష్టకం రాశారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
निर्धूताखिल घोर पावनकरी प्रत्यक्ष माहेश्वरी प्राणेयाचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी మాతాన్నపూర్ణేశ్వరి. అలాగా మనకి బోల్డ్ స్తోత్రాలు ఇచ్చారు. తర్వాత ఆయనకున్న ఎప్పుడు నేను చెప్తూ ఉంటే ఇంకా ఆయన గొప్పతనమే చెప్పగలుగుతాం కానీ వాట్ ఎవర్ మనకి ఇచ్చిన భిక్ష అండి, మనం చేసుకున్న అదృష్టం ఆదిశంకరాచార్యుల వారు. ఒకరోజు ఒక పంచముడు 4 కుక్కల్ని తీసుకొని వెళ్తూ కరెక్ట్గా ఆదిశంకరాచార్యుల వారికి నిల్చున్నారు ముందర. శంకర శిష్యులు ఉంటారుగా, వాళ్ళు ఏం చెప్పారు, పక్కకు తప్పుకోమన్నారు. డ్యూనో ఎంత మహాజ్ఞాని అయిన అసలు అంత గొప్ప వ్యక్తి. అదే మనని ఎవరైనా పక్క తప్పుకోమంటే ఒక విసుగు మొహం పెట్టడమో ఏదో చేస్తాం. కానీ ఆయన ఒక క్వశ్చన్ అడిగారు ఆదిశంకరాచార్యుల వారిని, శిష్యుల్ని కూడా, నన్ను జరగమంటారా అంటే నా శరీరాన్ని జరగమంటారా, నాలో ఉన్న ఆత్మని జరగమంటారా, పక్కకు తప్పుకోమంటారా అని. వెంటనే తను గ్రహించి తాను బోధించి అద్వైత ఆచరణలో పెట్టాలని సత్యాన్ని గ్రహించి ఆదిశంకరాచార్యుల వారు మనీషా పంచకంలోని 5 అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. అప్పుడు తర్వాత ఇమ్మీడియట్ గా మన శిష్యులు చెప్పారు, ఈయన చాలా అద్భుతమైన వ్యక్తి అనేసి పక్కకు తప్పుకుంటూ వెళ్ళిపోయి నమస్కరించుకొని పక్కకు తప్పుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే పంచముడు అదృశ్యం అయిపోయాడు. తర్వాత ఏమైంది, ఇదందరికీ తెలిసిందే. యూజువలీ ఇప్పుడు చాలా మంది నేమ్ అండ్ ఫేమ్ కోసం లిటరలీ వేద పండితులు, నేను అనకూడదు, అప్పట్లో పెద్ద గొప్ప వేద పండితులు, మనకి విద్వత్ ఉందనుకోండి ఆటోమేటిక్ గా నేమ్ ఆ ఫేమ్ వచ్చేస్తుంది. దానికోసం మనం తపన పడినక్కల్లా. అది ఉద్యోగరీత్యా అయినా కానీ, వేద పఠనం చేసే వాళ్ళు గొప్ప వేద పండితులైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యూజిషియన్ అయినా కానీ, ఎవరన్నా విద్వత్ ఉందనుకోండి వచ్చి మనం నమస్కరిస్తారు. మనం వెళ్ళి మన గురించి మన గొప్పతనం మన గురించి చెప్పుకోనక్కల్లా. దిస్ అన్ ఎగ్జాంపుల్. అప్పట్లో మహాపండితుడు, ఏజ్ పెద్దగా అయిపోయింది. నేను అదే చెప్తున్నాను, కృష్ణారామ అనుకోవాలని ఒక స్టేజ్ వచ్చిన తర్వాతే అనుకోవాలని రూల్ లేదు. కానీ ఇప్పుడు అలాంటివి వచ్చాయి. వి ఆల్ ఆర్ బిజీ విత్ అవర్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. వేరే మనకి అంటే గోవిందనామం పఠించడానికి, రామా అనడానికి కూడా టైం ఉండట్లా. నేను మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదండి, ఐ అబ్జర్వ్ మెనీ పీపుల్, అది అంటున్నాను, నా మాట తప్పుగా దయచేసి తీసుకోకండి. అప్పుడు నేమ్ అండ్ ఫేమ్ కోసం దుఃఖంకన స్తోత్రాలని గట్టిగా అరుస్తున్నారు. ఎందుకు అంటే అందరికీ వినిపించాలన్నమాట, తనకున్న నాలెడ్జ్ చెప్పుకోవడానికి. వాస్ లిటరలీ షౌటింగ్. ఆదిశంకరులు తన శిష్యులతోటి వెళ్తుంటే ఇది చూశాడు. ఈ వయసులో అవసరమా ఆయనకి రామకృష్ణ అనుకోవాలి, గోవింద నామం చేసుకోలేడా అని చర్పటం అంటే ఒక 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 దేంటో దాంతో కొరడా అంటారు. ఆ కొరడాతో కొట్టినట్టు మనకు స్తోత్రాన్ని భిక్షగా ఇచ్చాడు ఆయన. అద్భుతమైన స్తోత్రం. అయితే ఈ వయసులో గోవింద నామం అన్నా చెయ్యండి, ఇది కాదు అనేసి చర్పట మంచరీక స్తోత్రం అనేసి భజగోవిందాన్ని మనకిచ్చారు. వారు రాసింది 10 ఫాలోడ్ బై, అంటే దాని తర్వాత తన శిష్యులంతా ముగించారు. ఒక్కసారి అందరికీ భజగోవింద స్తోత్రం తెలుసు గనక ఒక్కసారి ఆ భజగోవింద స్తోత్రాన్ని అనుకోవడం కూడాను మంచిది. మనమందరం ఒకసారి తలుచుకుందాం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి
अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षते डुक्रं करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते मूढजहीः धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसि निज कर्मोपातं यल्लभसि निज कर्मोपातं मितं तेन विनोदय चित्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते यावत् वेत्तोपाचनसक्तः तावन्निज परिवारो रतः पश्चाजीवति जलदेः वाथां कोऽपि न पृच्छति गेः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते मा कुरु धन जन यौवन गर्भं हरति निमेषात् काल सर्वं मायामयमिदम् अखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविशाविदित्वा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सुरमन्दिरतरो मूलनिवासः शय्याभूतलम् अजिनं कासः सर्वापरिग्रह भोगत्यागः कस्य सुखं न करोति विरागः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भगवद्गीता किञ्चिदधीता गङ्गाजललवकणिका पीता सकृदपि हीन मुरारिसमचा क्रियते तस्य यमेन च भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदोस्तारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते
ज्ञेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं सचया सङ्ख्ये चित्तं देयं दीनजनाय च वेदं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम् पुत्रादपि धना भाजां भीतिः सर्वत्रैषा विहिता रीतिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गुरुचरणाम्बुज निर्भरभक्तः संसारात् अचिरात् भवमुक्तः सेन्द्रिय मानस नियमादेवं रक्षसि निज हृदयस्थं देवं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. భజ గోవిందం అని ఒక స్తోత్రంలోని చాలా చెప్పారండి ఆది శంకరాచార్యులు వారు. భగవద్గీత కించిత ధీత అదొక్క ఫ్రేజ్ చూస్తే భగవద్గీత మినిమం చదవండి, అందులో ఉన్న శ్లోకాలు చదవండి. ప్రతిదీ చిన్న చిన్నవే కోరుకుంటారు జగద్గురువులు. Will not ask any big things to us. ఇది చదవండి. అసలు మన అంటే ఈ యొక్క జన్మ మనకి అమ్మవారు ఇచ్చింది అంటే ఖచ్చితంగా అదొక మంచి కార్యక్రమం కోసమే అనేసి మనం when we realize that, అప్పుడు ఆ రియలైజేషన్ కొంచెం తొందరగా వస్తే బాగుంటుంది అందరికి. అప్పుడు రియలైజ్ అవుతే మనం ఈ పాత్ లో వెళ్ళిపోయి ఆనందంగా ఉంటాము, మనం పాటిస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళకు కూడాను మనం చెప్తే వింటారు ఖచ్చితంగా. తర్వాత అసలు దీని భజగోవిందం మీనింగ్ ఒకసారి చెప్తాం. భజగోవిందం గురించి చెప్పడం మొదలు పెడితే దట్ విల్ బికమ్ ఉపన్యాసం లాగా అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టచ్ దట్, బట్ దట్స్ అ వండర్ఫుల్ స్తోత్రం మనకి భిక్షగా శంకరులు వారు ఇచ్చారు. తర్వాత ఆది శంకరాచార్యులు వారు భాష్యాన్ని బోధిస్తూ సూత్ర భాష్యాన్ని, వ్యాసుల వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఆయన వచ్చారు. హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ హిమ్. తర్వాత శంకరులు వారు ఏం చేశారు, పద్మపాదాచార్యులు వారు ఆల్రెడీ వచ్చారుగా. శంకరుల వారు ఆయన పద్మపాదుని జోక్యంతో ఆ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాసుడిని గ్రహించి ఆయన ముందర నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకొని అప్పుడు వ్యాసుల వారి అన్నారట, నీ భాష్యం సమగ్రంగా ఉంది, ఇప్పుడు ఇంకా గ్రంథస్థం చెయ్యి, పంపించు అందరికీ, ఇంకా ప్రచారంలోకి పంపించు, ప్రచారం చెయ్యి అని చెప్పినప్పుడు ఆది శంకరాచార్యులు వారు మనకి సూత్ర భాష్యాన్ని అనుగ్రహించారు. ఇది మొదటి సూత్ర భాష్యం. తర్వాత ఆది శంకరాచార్యులు వారు పూర్వమీమాంస ప్రభావం వల్ల ప్రజలు యజ్ఞాలు మన హవన్స్ దానికి పరిమితం అయిపోతున్నారే, జ్ఞాన మార్గం వైపు ఎవ్వరూ నడవట్లేదు, ప్రయత్నం కూడా చెయ్యట్లేదు, అసలు ఏం జరుగుతోంది అనేసి మనందరినీ జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. మొదటగా ప్రయాగ వెళ్ళారు. అక్కడ కుమరీల భట్టు అని ఒక వ్యక్తి ఉన్నారు. వారు అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. ఎందుకు, ఏం జరిగింది అనేసి ఆయన ప్రయత్నంలో ఉండగా మన శంకరులు వారు చూశారు. అతన్ని ఆ ప్రయత్నాన్ని ఆపమని చెప్పి ఏమైంది అని అడిగితే అప్పుడు వారు ఏంటంటే బౌద్ధ జైన మతాల్లో తన గురువు ఎవరో ఉన్నారు, ఆ గురువుని ఆర్గ్యుమెంట్ లో ధిక్కరించి, అంటే ఆయన ధిక్కరించలే, ఆర్గ్యుమెంట్ లో ఓడించాడనేసి, ఓడించిన గురువుని ధిక్కరించినట్టేగా,
మన గురువుల్ని ఎంత గొప్పగా చూసుకోవాలి. ఒక చిన్న మన టీచర్స్, ఫస్ట్ మన స్కూల్ టీచర్స్, అమ్మని తర్వాత టీచర్స్ ని ఎలాగన్నా చెప్పనేయండి, గురువు తిట్టనివ్వండి, అతను మన గురువే. సో వీ హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ ఆ గురువు టెల్స్. అలాంటిది మరి ఈయనేంటి, వాళ్ళు మన మతాన్ని కాదు అనేసి వేరే విషయాల్లో వెళ్ళిపోతున్నారని తన గురువుని ఏదో ఒక మాట అన్నాడని బాధతో అగ్నికి ఆహుతి అయిపోదాం అనుకున్నారు. కానీ ఆదిశంకరాచార్యులు వారు వద్దని చెప్పి హీ వాంటెడ్ టు కొంచెం డిస్కస్ చేయాలి, కొన్ని పాయింట్స్ వాదించాలి అనుకున్నాం, చేద్దాం అనుకుని వచ్చారు. కానీ అప్పుడు కుమరీల భట్ అన్నారు, లేదు నేను అది చేయలేను, నా శిష్యుడు ఉన్నాడు మండన మిశ్రుడు, ఆయనతోటి వెళ్ళి పూర్వ మీమాంసం తత్వాన్ని గురించి వెళ్ళి మాట్లాడండి అని. సో భట్టు సూచన మేరకు మన బుద్ధి శంకర్లు వారు వెళ్ళారు మండన మిశ్రుడి దగ్గరికి. అది డిస్కస్ చేద్దామని, బ్రహ్మ సత్యాన్ని గురించి అన్ని డిస్కస్ చేయడానికి వెళ్ళారు. పూర్వమీమాంసం తత్వాన్ని ఖండించి బ్రహ్మ సత్యం జగన్నిత్యం జీవో బ్రహ్మైవ నాపరః అంటే ఉత్తర మీమాంస తత్వాన్ని బలంగా ప్రతిష్టాపించారు మన ఆదిశంకరాచార్య వారు. అప్పుడు ఏం చేశారు, మండన మిశ్రుడితోటి వెళ్ళి డిస్కస్ చేయాలిగా. వాళ్ళ ఇంట్లో ఏదో అదేమంటారు శ్రాద్ధ కర్మ జరుగుతాం మండన మిశ్రుడి ఇంట్లో. వాళ్ళ ఇంటి ఎంట్రన్స్ లో రెండు చిలుకలు శాస్త్రం గురించి డిస్కస్ చేస్తున్నాయి అద్భుతంగా. ఇది చూసి మురిసిపోయి ఆయన లోపలికి ఎలా వెళ్తారు, అక్కడ శ్రాద్ధ కర్మ జరుగుతోంది, పైన నుంచి దిగి వాళ్ళ ఇంట్లోకి దిగి వెళ్ళారట. ఉదయ భారతి ఆవిడ ఉన్నారు, ఇక్కడ మండన మిశ్రుల వారు ఉన్నారు. చక్కగా ఆయన కూర్చున్నారు, వాదించడం మొదలు పెట్టారు. ఇద్దరికి వాదన జరుగుతుంది. దేర్ వాస్ అన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ శంకరాచార్య వారు అండ్ మండన మిశ్రుడు. ఆ ఆర్గ్యుమెంట్ లో మండన మిశ్రుడు ఓడిపోయాడు. వారు ఓడిపోయిన తర్వాత ఉభయ భారతి ఆవిడ వచ్చి కామశాస్త్రంపై ఆది శంకరాచార్య వారిని షీ క్వశ్చన్. శంకరులు సన్యాస దీక్షలో ఉన్నారు, వారికి వాటి గురించి తెలియదు గనక అమరుకుడని ఒక రాజు శరీరంలోకి వెళ్ళి పరాకాయ ప్రవేశం చేసి ఆ శాస్త్రానికి సంబంధించిన విషయాలను ఆయన తెలుసుకొని బయటికి వచ్చి తిరిగి వచ్చి ఉభయ భారతిని కూడా ఓడించారు. తర్వాత ఆ మండన మిశ్రుడే మనకి సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి పొందారు. ఆయనే ఆదిశంకరాచార్యులు వారి శిష్యుడై సురేశ్వరాచార్యులు అయ్యారు. తర్వాత వీళ్ళు మళ్ళీ బయలుదేరారు. గోకర్ణంలో శివును చేవించుకొని దక్షిణాది మూగాంబికా క్షేత్రాలన్నీ చేరుకున్నారు. అక్కడ ప్రభాకరుడు అని ఒక మనిషిని కలిశారు, ఒక వ్యక్తిని కలిశారు. ఆయన కుమారుడు వింతగా హీ వాస్ ట్రైయింగ్ టు బిహేవ్ ఇన్ అ డిఫరెంట్ వే. తండ్రి కదా కొంచెం బాధపడతాయో నా కొడుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని శంకరాచార్యుల వారి దగ్గరకు వచ్చి చెప్పారు. ఆ శంకరాచార్యుల వారు ఆ అబ్బాయిని చూసి ఇతను ఆత్మజ్ఞానం కలిగిన వాడు, అందుచేత అలా ప్రవర్తిస్తున్నాడు అని గ్రహించి అతన్ని ఉద్ధరించి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అతనే హస్తామలకుడు. తరువాత ఆది శంకరాచార్యుల వారు శృంగేరి చేరుకున్న తర్వాత ఆయన ఏం చేశారు, మీరు అబ్జర్వ్ చేస్తే శృంగేరి చేరుకున్న తర్వాత శృంగేరిలో ఒక పాము, ఆ పాము కప్పకి పడగ విప్పి చక్కగా రక్షణ కలిగిస్తాం. ఆ పూర్వమైన సంఘటనని చూసి ఆ స్థల మహత్యాన్ని గుర్తించి అప్పుడు అక్కడ శారదా పీఠాన్ని స్థాపించారు. యూజువలీ ఐ స్టిల్ హ్యావ్ అ డౌట్, ఆది శంకరాచార్యుల వారు మఠాలన్నీ స్థాపించారు. నిజంగా మా జగద్గురులు వెళ్ళి అంటే ఐ హ్యావ్ దిస్ డౌట్, ఐ రియలీ వాంటెడ్ టు గో అండ్ ఆస్క్ హిమ్. అంత ధైర్యం చాలేదు, అమ్మవారు ఆ ధైర్యం నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరన్నా మనకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ పెట్టి తర్వాతేగా ఈ వేరే తన కింద ఉన్న ఆఫీస్ ని పెడతారు. కానీ శంకరుల వారు ఫస్ట్ శృంగేరిని స్థాపించారు. శృంగేరి మఠాన్ని స్థాపించి దాని తర్వాత అక్కడ శారదా పీఠాన్ని కట్టేసి
దాని తర్వాత అన్ని పీఠాలని పెట్టి ఆఖరణ మనకి మూలాంనాయ పీఠం పెట్టారు. విల్ గో దేర్. అక్కడ కాలనాథుడు అనే ఒక అబ్బాయి ఉండేవాట. అతను కూడాను శంకరులకు శిష్యుడే. ఆయన ప్రతి చిన్న పని కూడాను ఆది శంకరాచార్యుల వారు చేసేవారు. చాలా గొప్ప సేవకుడు. ఒకరోజు జలసీ ఫీలింగ్ ఉంటుందిగా, శిష్యులు అందరూ మనుషులేగా. జలసీ ఫీల్ తో ఈ శిష్యుని కాలనాథుడిని గేలి చేస్తున్నారు. దేవర్ ట్రైంగ్ టు బులింగ్ చేస్తుంటే ఆయన ఒక్కటే చేశాడు, వెళ్ళి ఆది శంకరాచార్యుల వారి మీద నుంచొని సంస్కృతంలో, అది కూడా అతను అతి కష్టమైన తోటక వృత్తాంతంలో తన గురువైన ఆది శంకరాచార్యుల వారిని స్తుతించి తోటకాష్టకం రాశారు. ఒక్కసారి వారు రాసిన ఈ స్తోత్రం. విధితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విరూన హృదం రచయాఖిల దర్శన తత్వవిదం భవ శంకర దేశిక మే శరణం భవతా జనతా సుహితా భవితా నిజ బోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణం భవయే భవవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలధం భవ శంకర దేశిక మే శరణం సుకృతేధికృతే బహుదా భవతో భవితా సమదర్శన లాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం జగతి భవితుం కలితా కృతయో విచరంతి మహామహసశ్చలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం గురు పుంగవ పుంగవ కీర్తనతే సమతామయతాం నహి కోపి సుధీః శరణాగత వత్సల తత్వనిధే భవ శంకర దేశిక మే శరణం విదితానమయా విశదైక కళా న చ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విధేః కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం. ఇంత గొప్పగా తోటక వృత్తాంతంలో తోటకాష్టకం రాశాడు. ఆ తర్వాత ఆయనే మనకు తోటకాచార్యులుగా వారు ప్రసిద్ధి పొందారు. మీరు ఇప్పుడు ఫైనలీ 4 శిష్యులు, ప్రధాన శిష్యులు వచ్చారు శంకరాచార్యుల వారికి. పద్మపాదుడు, సురేశ్వరాచార్యుల వారు, హస్తామలకుడు, తోటకాచార్యుల వారు. ఈ తర్వాత ఆదిశంకరాచార్యుల వారు జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్లాలిగా అందరినీ. అలాగ మన కోసం ఆయన విష్ణు, శివుడు, శక్తి, గణపతి, కుమారస్వామి, సూర్యుడు
ఇవన్నీ ప్రప్రథమంగా ఉండాలని దేవతలందరినీ ఉండేటట్టు పూజా విధానాలు ఏర్పరిచారు. అందుకే వారిని షణ్మత స్థాపనాచారులు అని అంటారు. తర్వాత ఆయన చాలా చోట్లకి వెళ్ళారు. ఇంకా అనేక దేవాలయాల్ని సందర్శించారు. మనకి వారు ఇటు కూడా వెళ్ళారు. మీరు గమనిస్తే మన శ్రీశైలంకి వెళ్ళి అక్కడ సౌందర్య లహరి, శివానంద లహరి స్తోత్రాలు, నిజంగా చెప్తున్నాను కదా, వారు ఇచ్చిన ప్రతిసారి ఇది కోట్ చేస్తున్నానని కాదండి, శివానంద లహరి చూసిన, సౌందర్య లహరి చూసిన గొప్ప స్తోత్రాలని మనకిచ్చి మనకి ఆ భిక్ష పెట్టింది ఆది శంకరాచార్య వారే. తర్వాత వారు చాలా గుళ్ళకి వెళ్ళారు, సందర్శించారు. కైలాసం నుండి చక్కగా మనందరి కోసం స్ఫటికలింగాలు, 5 స్ఫటికలింగాలు 5 చోట్ల ఇచ్చారు, సేకరించి తీసుకొచ్చారు మన కోసమే. చిదంబరంలో మోక్షలింగం, కేదారంలో ముక్తిలింగం ఉందండి, ఇప్పటి కూడా ఉంది. కేదార్లో మరి అది కొట్టుకుపోయినప్పుడు వెళ్ళిపోయిందో లేదో నాకు తెలియదు, బట్ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడిక్కడ ప్రతిష్ఠ చేశారు. నేపాల్లో నీలకంఠంలో వరలింగం, మన కంచి మఠంలో యోగలింగాన్ని, శృంగేరిలో భోగలింగాన్ని ఏర్పరిచారు. వారు అనేక శక్తి స్థలాలు సందర్శించారు. తర్వాత దివ్యక్షేత్రాల్లో వారు ఉన్న సందర్భాల్లో, ఇప్పుడు నేను కొన్ని స్తోత్రాలు పాడినట్టు భజగోవిందాన్ని, అన్నపూర్ణాష్టకం, మహిషాసుర మర్దిని స్తోత్రం, గొప్ప గొప్ప స్తోత్రాలు రచించారు. శ్రీశైలంలో 3 నెలలుండి తపస్సు చేశారు. ఇప్పుడే చెప్పాను కదా, సౌందర్య లహరి అక్కడ ఒక్క శ్లోకం సౌందర్య లహరిలో అమ్మవారిని గొప్పగా వర్ణించారు. ఒక్క శ్లోకం చెప్తాను. శివశ్యత్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరవి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్యః ప్రభవతి. అలా చూసుకుంటే 100 శివానంద లహరి 100 శ్లోకాలు. తర్వాత ఆయన వచ్చారు, శృంగేరిలో ఉండగా కరెక్ట్ గా శృంగేరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తల్లికి ఆరోగ్యం బాగాలేదు, కానీ ఆయన ప్రామిస్ చేశారుగా, దివ్య దృష్టితో గమనించి తెలుసుకుని వెంటనే కారడి చేరుకుని ఆధ్యాత్మిక విషయాలన్నీ ఆవిడ బోధించి ఆవిడ అరటి కాలంలో ఇంకా శివైక్యమయ్యారు. తర్వాత శృంగేరిలో, కమింగ్ టు ద ఫైనల్ పరంపర, శృంగేరిలో మఠానికి సురేశ్వరాచార్యుల వారిని పీఠాధిపతి చేశారు. ద్వారక మఠంలో మఠాన్ని స్థాపించి దానికి హస్తామలకుడిని పీఠాధిపతం చేశారు. బద్రీ సమీపంలో జోషిమఠ్ ఉంది. జోషిమఠ్ లో జ్యోతిర్మఠాన్ని స్థాపించి తోటకాచార్యుల వారిని పీఠాధిపతి చేశారు. పురి గోవర్ధన మఠాన్ని స్థాపించి దానికి పద్మపాదుడిని పీఠాధిపతి చేశారు. ఇలా దేశంలో నలువైపులా మఠాన్ని స్థాపించారు. ఫ్రెండ్లీగా ఉండాలి, యూనిటీగా ఉండాలనేసి ఆది శంకరాచార్యుల వారి కోరిక. అప్పుడు స్థాపించిన పీఠాధిపతులు వీరు. ప్రస్తుతం తర్వాత ఏం చేశారు, కాశ్మీరం వెళ్ళారు. ఇంకా ప్రస్తుత పీఠాధిపతుల గురించి చెప్తాను. కాశ్మీరం వెళ్ళారు, చేరుకున్నారు. అక్కడ ప్రసిద్ధ పండితుడు అభినవ గుప్తుని వాదనలో ఓడించి, అంతకు పూర్వం ఏ పండితుడు కూడాను, బిలీవ్ మీ, ఏ పండితుడు కూడాను సర్వజ్ఞ పీఠాన్ని దక్షిణ ద్వారం ద్వారా ఎవరు ప్రవేశించలేకపోయారు. మన ఆది శంకరాచార్యుల వారు అధిరోహించారు. బద్రీలో బద్రీనాథ్, కేదార్నాథ్ లో కేదారేశ్వరుని సేవించుకొని తన 32వ ఏట బ్రహ్మయజ్ఞం చెందారు. దట్ స్టిల్ ద కాంట్రవర్సీ. కేదార్నాథ్ లో ఆయన వెళ్తూ ఒక జ్యోతి స్వరూపంలా వెళ్ళిపోయారు, కానీ తిరిగి కంచి క్షేత్రానికి వచ్చారు. బికాస్ మూలాం న్యాయపీఠం అక్కడ ఉంది గనక. ఎందుకంటే మనకి మూలాం న్యాయపీఠంలో ఫస్ట్ పీఠాధిపతి ఎవరో కాదండి, ఆది శంకరాలు స్థాపించిన తర్వాత మనం ఇప్పుడు చెప్పినట్టు శృంగేరిలో సురేశ్వరాచార్యుల వారు, ద్వారకాలో హస్తామలకుడు,
జ్యోతిర్మఠంలో తోటకాచార్యులు వారు అదేంటి బద్రీలో వచ్చేసి జ్యోతిర్మఠంలో తోటకాచార్యులు వారు, గోవర్ధన మఠంలో పద్మపాదుని ఎలాగా అదేంటి పీఠాధిపతం చేశారో, మరి మన దగ్గర కూడాను ఆది శంకరాచార్యులు వారు ఎవరినో పెట్టారుగా. దీనికి ముందర కంచి క్షేత్రంకి వెళ్ళారుగా. ఆయన శరీరం వదలకు ముందర ఆయన కాంచీ క్షేత్రంకి వెళ్ళి, మీకు ఈ విషయం తెలుసో లేదో, కామాక్షి వైభవంలో కామాక్షి విలాసంలో ఉంది, నేను చెప్పే మాట కాదు. కాంచీ క్షేత్రంలో కామాక్షి అమ్మవారు ఉగ్ర స్వరూపంలో ఉండేదిగా. అప్పుడు అమ్మవారిని ఉగ్ర స్వరూపాన్ని నార్మల్ గా చేయడానికి ఆయన శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి, కంచికి వెళ్ళి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఉగ్ర స్వరూపాన్ని అందులోకి తీసుకొచ్చి శాంతం చేశారు. కామాక్షి గురించి ఒక్కసారి తలుచుకున్నాను గనక, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే భువనేశ్వరి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాగ కంకణ నటరాజమనో హరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే பலவிதமாயுன்னை ஆடவும் பாடவும் பாடிக்கொண்டாடும் அன்பள் பதமலர் சூடவும் உலகம் முழுதும் என தகமுற காணவும் ஒரு நிலை தருவாய் காஞ்சி காமேஸ்வரி ஸ்ரீ சக்கரராஜ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే. అలాగా అక్కడ ఆవిడ్ని శాంతపరిచి, తర్వాత చెప్పినట్టుగా ఆయన కాశ్మీరం చేరి అక్కడ మన సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి దాని తర్వాత తిరిగి వచ్చి కేదార్నాథ్కి వెళ్ళి బద్రీనాథ్ దర్శనం చేసుకొని కేదార్ దర్శనం చేసుకుని ఒక జ్యోతి స్వరూపంలో వెళ్ళిపోయారు. కానీ మన కంచి మఠంలో సర్వజ్ఞ ముని అనొక చిన్న పిల్లాడిని పీఠం చూసుకోమని చెప్పి, మరి చిన్న పిల్లాడుగా ఆయనని కొంచెం పెద్దగా అయ్యేంత వరకు సురేశ్వరాచార్యుల వారిని పెట్టి ఆయనకి నేర్పించమని చెప్పి, తదనంతరం సర్వజ్ఞముని మనకి ఫస్ట్ ఆది శంకరాచార్యుల వారి తర్వాత సర్వజ్ఞముని, దాని తర్వాత అందరు పీఠాధిపతులు ఉన్నారు. సర్వజ్ఞమునిని పెట్టారు. తర్వాత శివైక్యం అయిపోయిన తర్వాత కాంచీ క్షేత్రానికి వచ్చి వెనకాల జ్యోతి స్వరూపంలో వెళ్ళిపోయారనేసి కొందరు చెప్తున్నారు. ఇది శంకర విజయంలో కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఆది శంకరాచార్యుల వారిది మనం గమనిస్తే, ఆది శంకరాచార్యుల వారిది అధిష్టానం అనన్ను వెనకాల అమ్మవారి వెనకాల ఆది శంకరాచార్యుల వారిది విగ్రహం ఉంటుంది. వారు అక్కడ ఉన్నారు. సో మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు యాత్రి నివాస్ నుంచి జస్ట్ ఒక క్విక్ దర్శనం. యాత్రి నివాస్ మీరు కంచికి వెళ్ళుంటే కంచి క్షేత్రంలో ఉత్తర ద్వారంలో యాత్రి నివాస్ ఎదుర్కొండ ఉంటుంది మనకి. అది మన కంచి వాళ్ళదే. దాని బయటకు వచ్చి ఉత్తర ద్వారం లాగా వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద ధ్వజస్తంభం, అక్కడ శుక్రవార మండపం లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక ఆఫీస్ ఉంటుంది. ఎడం పక్కన మనకి బుచ్చి వినాయకుడు ఉంటాడు. అక్కడ లోపలికి వెళ్ళి ప్రదక్షిణ పూర్వంగా వెళ్ళాలిగా. ప్రదక్షిణ చేస్తూ ఉంటే అక్కడ దుర్వాస మహాముని, పల్లవరాజ మండపం, అలా తిరిగి వస్తే రాజశ్యామల అమ్మవారు బంగారు కామాక్షి అమ్మవారి పాదాలు ప్రదక్షిణ చేసుకున్న అభిషేక మండపంలో కూర్చొని, అభిషేక మండపం ఇక్కడ ఉంటే వెనకాల ఆది శంకరాచార్యుల వారు ఉంటారు. తర్వాత లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. మళ్ళీ బయటకు వచ్చి మనం మఠంకి వెళ్తాం. మఠంలో నేను చెప్పానుగా, మఠంలోకి ద మూమెంట్ యు ఎంటర్ రైట్ సైడ్ లో చూస్తే ప్రస్తుత సర్వజ్ఞ ముని తర్వాత బోల్డ్ మళ్ళీ పీఠాధిపతులు,
బాగా ఫేమస్, అంటే అందరూ ఫేమస్, 20వ పీఠాధిపతి మూక శంకర్లు వారు మనకి మూక పంచశతి అని 500 శ్లోకాలు ఇచ్చారు, 500 శ్లోకాస్. ఆ తర్వాత బోధేంద్ర సరస్వతి, అభినవ స్వామి వారు, దాని తర్వాత వచ్చి మహాస్వామి వారు, నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి వారు, ప్రస్తుత పీఠాధిపతి బాలపరివా అంటున్నారు అందరూ, కానీ ఆయన ఇప్పుడు జగద్గురువులు పీఠాధిపతి అయిపోయారు గనక ప్రస్తుత పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. ఇలా చూస్తే నడిచే దేవుడైన మహాస్వామి వారు 100 సంవత్సరాల నుండి వారు కూడాను ఆది శంకరాచార్యులు వారు ఎలా పర్యటన చేశారో 3 సార్లు వారు నడుస్తూ మొత్తం వెళ్ళి ధర్మ మార్గంలో నడవాలని ధర్మ ప్రచారం చేస్తూ మన కోసం మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలని మన కోసం చాలా చాలా చేశారు. ఒక్కసారి వారి గురించి ఈ చిన్న కీర్తన. కరుణారస పూర్ణ సోధాభి కామకోటి పీఠాధిపతి చరణే శరణం దేహి తే చంద్రశేఖర గురుమూర్తే శ్రీ జయేంద్ర గురుమూర్తి శంకర విజయేంద్ర గురుమూర్తి అక్షయానంద చిత్శక్తి దక్షిణాభిముఖ శివాకృతి రక్ష రక్ష మాం తపోనిధి చంద్రశేఖర గురుమూర్తి కరుణారస పూర్ణ సోధాభి కామకోటి పీఠాధిపతి చరణే శరణం దేహి తే చంద్రశేఖర గురుమూర్తి శ్రీ జయేంద్ర గురుమూర్తి శంకర విజయేంద్ర గురుమూర్తి. అలాగా 4 పీఠాన్ని స్థాపించి ఈ మన కంచి మఠంలో ప్రస్తుత పీఠాధిపతులైన శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశానుసారం ఇంకా నా యాత్ర ఇంకా అవుతోంది. ప్రస్తుత పీఠాధిపతుల గురించి ఒక్కసారి చెప్పేస్తాను బిఫోర్ క్లోజింగ్. కంచి మఠానికి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, పురికి ఇంకా ఆ తాతగారు పురి ఆశ్రమానికి వారు ఉన్నారు. బద్రీ ద్వారకాకి అవిముక్తేశ్వర స్వామీజీ అండ్ సదానంద, అంటే వాళ్ళిద్దరితోటి నేను కలిసినప్పుడు వారిద్దరితోటి అంటే వాళ్ళు నన్ను భయ్యా అని పిలవమన్నారు. సో వెన్ ఐ యూజ్ ఇట్ ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. దానికి ముందర 70 ఆల్మోస్ట్ 70 చాతుర్మాసం చేసిన స్వరూపానంద స్వామి వారు ఉన్నారు. వారు శివైక్యం అయిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చారు. అలాగే ప్రస్తుతం మనకి శృంగేరిలో భారతీతీర్థ స్వామి వారు, విధుశేఖర భారతీతీర్థ స్వామి వారు ఉన్నారు. కమింగ్ టు కంచికామకోటి పీఠం, స్వామి వారు లాస్ట్ ఇయర్ యుఎస్ కి వెళ్తున్నాను నా ప్రోగ్రామ్స్ కి అంటే ధర్మ ప్రచారం చేయమన్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయమని చెప్పి పంపించారు. ఇండియాలో యుఎస్ లో ధర్మ ప్రచారం అంటే గురువు ఏం చెప్తే అది ఫాలో అవుతున్నాను. చిన్నవి జగద్గురులు ఏం కోరుకోరండి మనని, మినిమం చెయ్యండి అని చెప్తారు. బికాస్ వాళ్ళు సన్యసించారు కనుక ధర్మ అంటే పద్ధతులు ఫాలో అవ్వండి, మన సాంప్రదాయాన్ని మనం ఫాలో అవ్వాలి, మన ఇంటిని మనం చక్క పెట్టుకుందాము ఇస్ వాట్ హీ ఆల్సో టోల్డ్ మీ. సో ఇది క్లోజ్ చేసే ముందర ఇది చెప్తున్నాను, మినిమం ఆడపిల్ల బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, మగపిల్లలకి చిన్న వయసులోనే ఉపనయనం జరగాలి, 22-24 ఇయర్స్ కల్లా పెళ్ళిళ్ళు చేయాలి ఆడపిల్లలకి అనేసి స్వామివారు చెప్పారు. పార్ట్ ఆఫ్ దస్ అంటే ధర్మ ప్రచారంలో ఈ పార్ట్ ఆఫ్ మై ధర్మ ప్రచారం ఇస్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. అలాగా మన గురువులు స్టార్టింగ్ లో చెప్పినట్టు గురువులే మనని మోక్ష మార్గం తీసుకెళ్లగలుగుతారు కనుక వారి మాటని మనం అందరం వినాలని కోరుకుంటూ ఆది శంకరాచార్యులు వారి గురించి బికాస్ అంత గొప్ప
వాళ్ళ గురించి చెప్పడం కూడాను కొంచెం భయంగా కూడా ఉంటుంది, బికాస్ ఏదైనా తప్పు చెప్పేస్తామేమో అని. శంకర విజయం గ్రంథంలో ఉన్నది మటుకే చెప్పాను. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ ఐ హావ్ క్రియేటెడ్. కానీ ఒక్కటి చెప్తున్నానండి, మనం గురువుల్ని గౌరవిద్దాము. అది ఏ గురువన్నా సరే, మంత్రం ఇచ్చిన గురువన్నా, చదువు నేర్పించిన గురువన్నా, ఏదైనా ఒక మంచి మార్గంలో తీసుకెళ్లేవాడు కూడా గురువే కదా. ఆ గురువుల్ని గౌరవించి వాళ్ళు చెప్పిన మార్గంలో మనం నడుస్తే తప్పకుండా ఎండ్ రిజల్ట్ వుడ్ బి ఫ్రూట్ఫుల్. మన మోక్ష మార్గం చేరి అమ్మవారిలో ఐక్యం అయిపోతామన్న భావన అండ్ కంపల్సరీ ఇది అవుతుంది. సో మా శంకరుల వారు, శంకరాచార్య, ప్రస్తుత శంకరాచార్యుల వారు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను. ఇంత గొప్ప ఆదిశంకరాచార్య వైభవం చెప్పడానికి ఇవాళ నన్ను చెప్పమన్నారు. దిస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు టాక్ అబౌట్ దిస్. మనం ముగించే ముందర ఒక్కసారి శంకరుల వారి మంగళం పాడేసి నేను క్లోజ్ చేస్తాను. మంగళం శివ గురు పుత్రాయ, మంగళం ఆర్యాంబాసుతాయ, మంగళం దక్షిణామూర్తి రూపాయ, మంగళం సకల కళ్యాణ గుణాయ, వేద వేదాంత శాస్త్ర పారంగతాయ, వేద బ్రహ్మ సూత్రాది భాష్యకారణాయ, సదాచార సంప్రదాయ పావనాయ, సత్భక్తి బుద్ధి బోధ స్వరూపాయ, బద్రీ ద్వారక జగన్నాథ శృంగగిరి క్షేత్ర సంచారాయ, ఆచార్య పీఠ స్థాపకాయ, శ్రీ వేదాగమాది ప్రచార కారణాయ, మాతృవాక్య పరిపాలకాయ శంకరాయ, ఏకాంబేశ క్షేత్ర నివాసాయ, యోగలింగ శ్రీచక్ర స్థాపకాయ, శ్రీకామకోట పీఠ అధిష్ఠితాయ, అఖిల భువన కామాక్షి కరుణాపాత్రాయ, అద్వైత మత స్థాపకాయ హితకరాయ, సకల సత్సంగమార్గ రక్షణాయ, మోక్షలింగ స్థాపకాయ మునీంద్రాయ, సకల మంగళ కార్య కారణాయ, సకల మంగళ కార్యకారణాయ, సచ్చిదానంద రూపాయ సదాశివాయ మంగళం. ఈ అవకాశం ఇచ్చిన తెలుగు బ్రాహ్మణ్ అగ్రహారం ర్యాలీ నార్త్ క్యారోలినా వాళ్ళకి ధన్యవాదాలు. గురువు గురించి ఎంత చెప్పినా సరిపోదండి. ఇంకొక అంటే ఈ ఆదిశంకర వైభవం ఐ టోల్డ్ ఫర్ 2 hours, బట్ నాకు గంట ఇచ్చారు కనుక గంటలోనే ముగించాల్సి వచ్చింది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ లెట్స్ హ్యావ్ ఇలాగా మీరు ఇంకా ఇంటరాక్టివ్ సెషన్స్ చేయాలని కోరుకుంటూ శివాచెరువు గారికి, విద్యా గారికి థ్యాంక్ యూ సో మచ్. హర హర శంకర, జై జయ శంకర. చాలా బాగా చెప్పారు శ్రీదేవి గారు. మీ వల్ల ఈరోజు జగద్గురువులని తలుచుకొని, అమ్మవారి గురించి తలుచుకొని, ఎంతో శంకరాచార్యుల వారు రాసిన ఆయన కూర్చున్న స్తోత్రాల గురించి మేము కూడా మననం చేసుకొని, కంచివటము మానసిక దర్శనం, అట్లా కామాక్షి గుడి మానసిక దర్శనం చేసుకున్నాం. ఇదంతా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. నమస్కారం శ్రీదేవి గారు. అమ్మా నమస్కారం. నా పేరు రోహిణి దేవి గరిమెళ్ళ. బాగున్నారమ్మా?
బాగున్నా. మొన్న ర్యాలీకి వచ్చినప్పుడు కలవలేకపోయాను, మీరు వచ్చారో లేదో తెలియదు. అవునవును. నేను మొన్న వచ్చి నెల్లాళ్ళు స్వామివారు హైదరాబాద్ వస్తే రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాను. నెల ఆయన దగ్గరే ఉన్నాను. నేను ప్రతి సంవత్సరము నా పుట్టిల్లు కంచి, నా పరివారం ఆ కాంచి పరివారం వాళ్ళే నా కుటుంబ సభ్యులన్నమాట. స్వామివారి నాకు వీడియో కాన్ఫరెన్స్ కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ అగ్రహారం వాళ్ళతో మాట్లాడి ఇంకొక వీడియో కాన్ఫరెన్స్ అలాంటి చేస్తాను స్వామివారి తోటి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది మీరు చెప్తుంటే ఆ కంచి గురించి. ఎందుకంటే ప్రతి ఏడు కంచికి వెళ్ళడం, కనీసం 20-25 అభిషేకాలు కంచి కామాక్షికి చేయిస్తామండి మేము అక్కడికి వెళ్ళి వెరీ గుడ్. వచ్చే వాళ్ళందరికీ. అందుకోసం అని చెప్పని మీరు చెప్పినట్టుగా విజయేంద్ర సరస్వతి వారి మీద ఒక పుస్తకం రాశానండి నేను. ఓకే. మొన్న జనవరి 25ని ఆయన ఆ పుస్తక ఆవిష్కరణ చేశారు కూడా హైదరాబాద్ లో. మన స్కందగిరిలోనే మనం అప్పుడే కలిసాంగా. అవునవును కలిసారు. మీరు వద్దాం అనుకున్నారు కదా, ఏమైంది, వచ్చారా హైదరాబాద్ ఇక్కడికి? నేను యుఎస్ లోనే ఉన్నానమ్మా. 4th జూన్ నుంచి యుఎస్ లోనే ఉన్నాను. మీరు పుస్తక ఆవిష్కరణ జరిగే రోజు నేను ఉన్నాను. మీరు మన ఇద్దరం అప్పుడే కలిసాంగా. అవును. మీరు ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారా నార్త్ కరోలినాకి? అయిపోయిందమ్మా ఆల్రెడీ. నేను వచ్చేసి వస్తాను మళ్ళా. అలా కదా, వచ్చి వెళ్ళిపోయారా? జూన్ 15వ తారీఖు ఎస్పీ టెంపుల్ లో ప్రోగ్రామ్ అయిపోయింది. వచ్చే సంవత్సరం ఇంకా వెళ్ళి స్వామివారిని కలవాలిగా, పనులు చెప్పారు. సో అవన్నీ చేసుకొని వెళ్తాను. చాలా బాగుందండి. మీరు విజయేంద్ర సరస్వతి గారు చెప్పినట్టుగా ఆయన కట్టు, బొట్టు, జుట్టు ఈ 3 నన్ను కూడా ప్రచారం చేయమని చెప్పారు అందరికీను. మన కట్టు నేను ఇక్కడ బాంబేలో కూడా 25 ఏళ్ల క్రితం మొదలెట్టినప్పుడు నన్ను పిలిచి చెప్పారు. అక్కడ అందరి పిల్లల్ని వేసి పరివాది అప్పటి నుంచి సేవ వస్తున్నానండి నేను. ఆయన అంటారనమాట, కట్టు చీర కట్టుకోండి, బొట్టు బాడడం పెట్టుకోవడం మానద్దు. అవునండి. ఆ తర్వాత ఏమో జుట్టు, ఈ మధ్య ఆడవాళ్ళందరూ జుట్లు కత్తిరించుకుంటారు కదా, అలా చేయడం అది కాదని చెప్పని అదే అంటాను. చాలా బాగుందండి మీతో మాట్లాడటము, మీ ఇచ్చిన ఇది. ఒకసారి కంచి తీసుకుపోయారు మమ్మల్ని. నేను ఎప్పుడు కంచిలోనే ఉంటాను. అంటే హైదరాబాద్ లో ఉన్నా కూడాను మనసంతా అక్కడే ఉంటుంది. నేను వస్తున్నానండి, మళ్ళీ నవంబర్ లో వస్తాను. నవంబర్ 29 నా పెళ్లి రోజుకి వస్తూ ఉంటారు ఆయన అక్కడికి. నేను అక్కడ ఆయన స్వామివారి ఆశీర్వచనం తీసుకుంటా. కింద సార్ అమలాపురం వచ్చాను అనమాట. ఈసారి ఎప్పుడు వచ్చినా అక్కడ ఉండడం, ఒక నెలలో ఆయన దగ్గర ఉంటేనే కానీ శాంతి ఉండదమ్మా. ఇప్పుడు మన కామాక్షి అమ్మవారు మానసికంగా దర్శనం చేయించగలుగుతాం కానీ అమ్మవారు చూడలేం గనక నడిచే కామాక్షియే ఇప్పుడు జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. అంతే వారిని చూస్తే చాలు. మీరు నమ్మరు కానీ ప్రతిరోజు కార్యక్రమాలు, పొద్దున్న ఆయన మార్నింగ్ దర్శనం నుంచి మధ్యాహ్నం చేసిన పూజ అయిపోయిన తర్వాత దర్శనాలు, సాయంకాలం దర్శనాలు అన్ని ఒక 25 ఫోటోలు వచ్చేస్తాయండి నాకు రోజు పొద్దున పెట్టడం. నిన్నను కావేరీ ఇదైంది కదా, తమిళియన్స్ యొక్క ఆడి పేరు అది ఉంది కదా, వెళ్ళి అక్కడ స్నానం చేయడము, ఆ ఫోటోలు అవి మొత్తం పూజ అన్నీ వచ్చేస్తాయండి. పొద్దున్న అయ్యేటప్పటికి నాకు రాత్రి అయ్యేటప్పటికి ఆ కంచి మొత్తంలో అయిన కార్యక్రమాలు వస్తాయి. అందుకని కంచిని మిస్ అవ్వటం లేదు నేను. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని జూన్ 15కి నేను ఇక్కడ లేను, లేకపోతే వచ్చి డెఫినెట్ గా మిమ్మల్ని మా ఇంటికి తీసుకొచ్చేదాన్ని. నెక్స్ట్ టైం మీరు మా ఇంట్లోనే దిగాలి. తప్పకుండా వస్తాను. ఉంటాను. నమస్కారం అండి. సో విద్యా గారు, షుగర్ ఉన్నారండి మీరు లైన్ లో? ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి శ్రీదేవి గారిని అడగడానికి కానీ, కంచి మఠం గురించి కానీ, ఆర్ ఎనీ అదర్ కమెంట్స్ అబౌట్ వాట్ వి జస్ట్ డిస్కస్ టుడే? ఆదిశంకరాచార్య వారి గురించి అందరికీ తెలుసు కదమ్మా. సో వాళ్ళందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. అందుకే ఐమ్ ష్యూర్ దట్. కానీ అందరూను శనివారం కదా బిజీగా ఉంటారు, 11 అయిపోయింది కదా అని వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా అడిగేవారే. అవునండి. థ్యాంక్ యూ. నాకు చాలా 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 ఈ ఆపర్చునిటీ ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ. అయ్యో
థ్యాంక్స్ అలాట్ అండి. శ్రీదేవి గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మ, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో వచ్చే సంవత్సరం తప్పకుండా కలుద్దాము. ఇవాళ సాయంత్రం ఫస్ట్ మళ్ళీ కలుద్దాము. విల్ అగైన్ కనెక్ట్ అగైన్ టుడే ఈ రోజు ఈవినింగ్ అండి. అండ్ ఈ రికార్డింగ్ కూడాను మన గ్రూప్ మెంబర్స్ తో షేర్ చేస్తాం, ఎందుకంటే కొంతమందికి ఈ టైం జాయిన్ అవ్వలేకపోయి ఉండొచ్చు. సో ఈ రికార్డింగ్ ని కూడాను వి విల్ షేర్ ఇన్ ద లార్జర్ గ్రూప్. అలాగే థ్యాంక్ యూ. చాలా సంతోషం శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.